ఏమి మారేనురా ఈ పేదల బతుకులు ఎందుకింత ఈనంగున్నాయిరో. ఇక మరి లోకం మీద పేదోళ్ళ బతుకులు ఎట్లా ఉన్నాయి ఏంది ఏం కదా మరి కంటి నిండా నిద్రపోతుర్రా కడుపు నిండా తింటుర్రా. అసలు ఏ క్షణాన ఏమయ్యేది తెలుస్తలేదు, ఏ రోజు ఏ గంట ఎదురవుతుందో తెలుస్తలేదు బిజనారా. ఇక అందుకనే మరి ఇక మీ నర్సయ్య తాత చిన్నగా మెల్లగా పైన కట్టిండు. ఇక రాంగ బసవ తారకము క్యాన్సర్ హాస్పిటల్ కాడ చేరుకున్నాడు. ఇక మరి ఇక్కడ కథ మాత్రం ఎట్టెట్ట ఉంది ఏంది ఏం కథ మరి ఈ బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్కు వచ్చిపోయే రోగులు ఏమనుకుంటున్నారు. ఇక చెడపాట ఏ వారం ఏందో ఇలా చెప్తా చూస్తూనే ఉంటుంది మన ఏం నేను చెప్పియా. ఏ ఊరు అంటే రకరకాలు మరి ఇక్కడ ఏం పని మీద వచ్చినావు? హాస్పిటల్. ఏం పేరు హాస్పిటల్ పేరు? బసవ తారకం. మరి ఎట్లా ఉంది ఏంది ఏం కథ ఎవరికి ఏమా? నేను డ్రైవర్ని రెంట్కి వచ్చిన. కార్. అయితే ఇప్పుడు మరి ఉన్నారా అక్కడ పేషెంట్ ఉన్నారా? ఉన్నారు. ఏ ఊరు తల్లి? ధర్మారమా? ఏం పని మీద వచ్చినావు పట్నం? దీనికి క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చినాం. క్యాన్సర్ హాస్పిటల్కే వచ్చినావా? ఎవరికి ఇదైంది బాగా? ఎవరికి సుస్థ అయింది? మా చెల్లెలకి. మీ చెల్లెకా? బాగైంది 16 ఏళ్ళు అయింది ఆపరేషన్ చేపించి. గర్భసంచి ఆపరేషన్ చేపించి 16 ఏళ్ళు అయింది. బాగుంది అని చెప్పి ఇప్పుడు ఈ దాకాకే వచ్చినావా? ఇదే ఒకటికి వచ్చింది. మంచిగా చూసుకుంటురా? మంచిగా చూస్తున్నారు. బాగుంది. ఏమన్నా? ఏం లేదు డబ్బులు ఏం లేదు. ఆరోగ్యశ్రీ కింద చూస్తున్నారు. ఆరోగ్యశ్రీనా? రావచ్చు అందాదా? మేము ఎన్నాళ్ళయా? 16 ఏళ్ళు ఆయా. 16 ఏళ్ళ సంది మొత్తం ఈయనకే చూపిస్తారు. ఇక్కడే చూపించినాం. మీద ఊరు పియా? ఇక్కడనే ఉంటావా మగోని? సరే ఇక్కడ పోదా మరి. ఇంకా జనాలు ఏమంటారు ఏంది ఏం కదా కథ మాత్రం అర్చుకుందాం. ఏ ఊరు? అత్నూర మండల్ రెడ్డి ఖానాపూర్. అత్నూర మండల్ రెడ్డి ఖానాపూర్. జిల్లా ఏమొస్తుంది? సంగారెడ్డి. మరి పని మీద వచ్చిన పట్నం? మా భార్య ఆరోగ్యం బాగాలేదు వచ్చిన. అరే ఇదే దవాఖానకా? ఇదే దవాఖానకు వచ్చి. క్యాన్సర్ దవాఖానకేనా? క్యాన్సర్ దవాఖాన. ఏంది మరి కథ ఏమన్నా? కథ ఎట్లా నడుస్తుంది? ఏం లేదు, మేము ఈ రోజు వచ్చినాం. ఇవాళనే వచ్చినావా? వచ్చినాం. ఏమంటారు డాక్టర్? ఇక మాకు క్యానింగ్ రాసి క్యానింగ్ తీసుకొచ్చినాం. క్యానింగ్ రిపోర్ట్లు వచ్చినాక డాక్టర్ని కలుస్తాం. అసలు అడుగుతురా? లేదు ఏం లేదు, మేము ఈ రోజు వచ్చినాం. మాకేం తెలియదు. క్యానింగ్ దానికి దీనికి పరీక్షలకు అడుగుతురా? ఏం అడగలే. ఎవరు బియా? అదే ఊరు మా మామనే. నువ్వేం పని చేస్తావు మగోనివి? ఏం పని చేస్తావు మగోనివి? వ్యవసాయం చేస్తా. అయితే నువ్వు అంటే సోబతకు వచ్చినావు. సరే ఏ ఊరు తాజే? ఈమెకేనా? సరే ఎవరు బియా? ఓ మరి ఇక్కడే పని మీద వచ్చావు మగోని? డాడీకి క్యాన్సర్ గురించి చూపించడానికి వచ్చిన హాస్పిటల్కి. ఇదే హాస్పిటల్కి వచ్చిన బసవ తారకం. సంవత్సరం లోపల ఎట్లుందంటే ఇక తిరుగుతున్నాం రిపోర్ట్లకి టెస్టులకి. ఇంకా ఎందుకు ఎన్నా తిరగబాజీ? ఒక వారం 10 రోజులు అవుతుంది బాబాయ్. మొత్తం ఇక ఇదే పని టెస్టులే. ఇక ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ కాలే. మరి ఎన్ని రోజులు చేస్తారట మరి పరీక్షలు? ఇక ఇవాళ స్కానింగ్ ఉంది. డాక్టర్ చూసినాక ఏం సంగతి ఇక ఆపరేషనా ఏమంటారు చూసి పరీక్షలు అని రోజు నెలలు ఇదే పని ఆపిరా. పని పాటించి పెట్టుకొని మనం పొద్దున్న లేస్తే జర షెడ్డో పాటో ఏమైనా పని చేసుకుంటే వంగబడి మనకి ఏమైనా ఫాయిదా. మరి ఈ రోజు ఇదే తిరుగుడు పెట్టి రోజు డాక్టర్లు ఇట్టే తిప్పుకుంటారు. ఇక వస్తున్నాం బాబాయ్. అన్ని పనులు వదులుకొని
అని ఆడిడ అప్పులు చేసుకొని ఇట్లా అయ్యో భగవంతా. ఆరోగ్యశ్రీ పెట్టావా? ఆరోగ్యశ్రీ పెట్టినాము. ఇక ముందు మరి ఆరోగ్యశ్రీ అన్న చేతికిటే పక్కగా చిన్నగా నానబెడుతురా ఎట్లా? ఫస్ట్ ప్రైవేట్ లో చేసినాము, అది బయాప్సీ టెస్ట్ అనేది అది 10,000 తీసుకురు. ఇక తర్వాత మా తన పైసలు లేకుండే వేరే స్కానింగ్ అని చెప్పారు, దానికి 10,000 అయితే అని అంటే ఇక మాతో కాదు సార్ అని అంటే అప్పుడు డాక్టర్ ఏం చేసిండు ఆరోగ్యశ్రీకి రాసిండు. అట్లా రాసిన తర్వాత ఇప్పుడు స్కానింగ్ అయింది, ఆ రిపోర్ట్ కూడా మా చేతికి ఇస్తలేరు. ఇస్తలేరు. పరకొండ నీ దండం పెడితే నాయరు. ఆ టెస్ట్ డాక్టర్కే పోతుందంట, ఎక్స్రే తీసిరు. అది డాక్టర్ చూసినాక వాళ్ళతోనే ఉంటుందంట, రిపోర్ట్ మన చేతికి ఇయ్యరు. ఏమో మరి అట్లా అడిగితే లేదా డాక్టర్ దగ్గరనే ఉంటారు, వాళ్ళు సిస్టమ్ లో చూసుకొని ఏం ప్రాబ్లం. మంచి చెడా మరి దాని పర్సెంటేజ్ ఎంత ఉంది, క్యాన్సర్ పర్సెంటేజ్ షెడ్డో పడ్డో మరి మనం కూడా గిట్టే ఎవరికైనా ఫోన్లలో పెడితే చూపించుకుంటాం కదా. బాబాయ్ ఏమైతుంది ఇప్పుడు మామూలు చిన్న హాస్పిటల్లో పోతే ఏంది, ఇప్పుడు జ్వరం వచ్చింది ఈ గోలి వాడు ఈ సూది తీసుకో అని చెప్తారు, కానీ అట్లా లేదు. ఏం సంగతి ప్రాబ్లం ఉందని అంటారు, మరి ఏం ప్రాబ్లం, అది క్యాన్సరా కాదా మరి ఏ సంగతి వివరంగా చెప్తలేరు. అయితే దీన్ని బట్టి అది రోగ నిర్ధారణ కాకముందుకే వీళ్ళు రోజుల కొద్దిగా తిప్పించుకుంటారు, అది కుళ్ళ చెప్తలేరు, దీని కథ ఏందో ఓడిపిస్తలేరు. ఆ బరకొండ ఇప్పుడు క్యాన్సర్ పోయి ఇంకా రెండో రోగం తయారైతట్టుంది కదా మనది రోగం. అదే అర్థమైతే క్యాన్సర్ అని మేము భయపడుతున్నాం, మరి అది ప్రాబ్లం ఉందని చెప్తారు, మరి క్లారిటీగా చెప్తలేరు. మరి ఇట్లా ఇది ఓవర్ అడగాల ఏంది అనేది జర మీ ద్వారా నన్న జర మాకు పరిష్కారం అవుతుందని జర ఆశిస్తున్నాం. పొలగాడు తండ్రిని ఎంటేసుకొని ఇప్పుడు వారం 15 రోజుల సంది బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతుండు. షెడ్డో పడ్డో మరి 10-15 రోజులలో కూడా ఈ ఏం రోగము అసలు క్యాన్సరా కాదా షెడ్డో పడ్డో ఏదో ఒకటి చెప్తే పాపం వాళ్ళు కష్టం చేసుకొని బతికేటోళ్ళు. ఇది ఈ ఉద్ధారకం చేసి గిట్ల చేస్తే గిట్ల తిప్పించుకుంటే గిట్ల నానబెట్టి చెప్పకపోతే వాళ్ళు ఏం కావాలి, వాళ్ళకి ఇంకోటి మనాది రోగం తయారైంది ఇప్పుడు ఈ కథ చేయబట్టి. డాడీ పూలు అమ్ముకుంటాడు, ఆడేడు అప్పులు చేసి పర్సన్ ఉన్నాం బాబాయ్. మేమేమో గరీబుళ్ళము. ఏదన్నా ఇక గవర్నమెంట్ తరఫున ఏదైనా మీ తరఫున జర మాకు మంచి జరగాలని ఆశిస్తున్నాం. అదే సరే పాపం ఈ పెద్ద మనిషి అంబయం ఈ రకంగా ఉంది. మన దగ్గర బిరా ఓ మహబూబ్నగర్. మహబూబ్నగర్ మా ఓనివా ఎట్లా? మహబూబ్నగర్లో ఏ ఊరు? ఈ బాలనగర్ మండల్. బాలనగర్ మండలం ఊరు పేరు బిరా? మండపల్లి విలేజ్. మరి పని మీద వచ్చినావు దాకానకు? మా అమ్మాయిని దొరికొచ్చిన హాస్పిటల్కు. ఏమైంది? క్యాన్సర్ వచ్చిండే. ఎన్ని రోజులా? 4 months అవుతుంది. 4 నెలల సందికి తిరుగుతున్నావా దాకానకే? తిరుగుతూనే ఉన్నాం, తిరగాలి. ఏమంటే కోయిలాగరు షెడ్డో పట్టు చెప్తలేవా ఎట్లా? ఏందంటున్నావు హాస్పిటల్ కా అంటే అమ్మా పైసలు ఇన్ని కావాలి అన్ని కావాలి అంటున్నారు సార్. ఈ బసవతారకం హాస్పిటల్ పైసలు కావాలంటురా? అయ్యో బిడ్డ, ఇప్పుడు 17,000 కావాలంటే మాతో 1,000-2,000 కూడా లేవు లెక్క. పైసలు లేకనే ఇంత దూరం వస్తుంది. పైసలు లేని పూటకెళ్ళని బతుకులాయ, మన బతుకులు పాడైపోను. మట్టితోని పోరాడి మట్టితోని బతికే బతుకులాయ. పైసలు లేక ఇంత దూరం వస్తుంది. మరి అక్కడ ట్రస్ట్ షెడ్డ పడ్డా అని పెట్టింది, మరి ఎటు పోయిందట? ట్రస్ట్ ఎటు పోయిందట? ఎక్కడ పోయిందేమో నాయన, ఏమి పట్టించుకోనట్లు. ఈడికి తోలితే ఆడికి తోలితే ఓటర్ కోతే 50 రూపాయలు, ఇక ఇంత 2 ఇడ్లీలకు 40 రూపాయలు. ఇక ఆకలి కొని కూడా నిన్న సంది ఉండవు, 2-3 వేలలో ఎట్లా పోదాం అంటే 17,000 తీసుకొస్తే ఇప్పుడు పడతాం, లేకుంటే లేదన్న కాడికి వచ్చిర్రు. ఈ 17,000 ఇప్పుడు ఏడతెత్తున్నా ఆయన. ఏ ఊరు మనది? చిల్లరపాలి దడిచెల్ల దగ్గర. జడ్చర్ల అనిరుద్ధ రెడ్డి ఎమ్మెల్యే. బిడ్డ మొఖాన హౌస్ లేదు, ఏం తింటుందో ఏం పోతుందో, కళ్ళల్లా నీళ్లు నిండిపోయినాయి. మరి ఎట్ట న్యాయం అవుతుంది, ఎట్ట చేయమవుతుంది? గిసబంటి పేదోళ్ళలాగా ఎట్ట ఇస్తుంది చూడ తల్లి. గిసబంటి పేదోళ్ళ రక్త మాంసాలు తిని బతుకుతుర్రు. ట్రస్టులు పెట్టుకొని ట్రస్టుల పేరు మీద గిసబంటి పేదోళ్ళని ముంగటేసి ఈ రకంగా అన్యాయం చేసి వాళ్ళ రెక్కల కష్టాన్ని అయ్యో అంత దూరం పోతే 10 రూపాయలు మిగులుతాయి, 10 రూపాయలు ఖర్చు కావు అని ఇవాళ జడ్చీలకి వెళ్ళి ఆ తల్లి పుచ్చడు దుఃఖం గుండెలు పెట్టుకొని ఇవాళ ఇంత దూరం వస్తే కనీసం ఓటర్లో బువ్వ తిందామంటే కూడుగా పట్టి కూడుకు ఎడవాసి కుమ్మి గడవాసి ఏమో ఎటుదేలని రోగాలు పాడైపోరు. ఎటు చెప్పరా ఈ రోగం? అది తేలదాయ మునుగదాయ ఎటు సావదాయ? ఇగో ఈ రాశ
లక్ష్యంగా ముంగట వేసుకురు బసవ తారకం హాస్పిటల్ కాడ. మరి ఎట్లా మరి ఇప్పుడు నీ బాధ ఏంటి? నా బాధ ఏంటంటే డబ్బులు లేకనే అగో తీసుకొని పోతున్నా సార్. అయ్యో, మరి ఆరోగ్యశ్రీ లేదా? ఆ రోజు కిందనే ఆపరేషన్ చేసిండ్రు. ఇక అది కరెంటు షార్ట్ పెట్టాలంటే జర పెండ్లం గ్యాప్ ఇచ్చింది. కాదమ్మా, ఇప్పుడు ఉత్త పుణ్యానికే ట్రస్ట్ పేరు మీద ఆపరేషన్లు చేస్తుర్రు, కరెంట్లు పెడుతుర్రు, రోగాన్ని తక్కువ చేస్తున్నారు అని చెప్తుర్రు. మరి ఆరోగ్యశ్రీ పెట్టినాక పేదోని వరే కదా, నీకు రేషన్ కార్డు ఉంటేనే కదా ఆరోగ్యశ్రీ వచ్చింది. ఆరోగ్యశ్రీ పెట్టుకున్నాక మళ్ళీ పైసలు అడిగే దగ్గర మళ్ళీ 17,000 అడిగే దగ్గర ఏమో సార్, ఇప్పుడు నిన్న వస్తే రేపు అన్నారు. నిన్న నా కప్పుకోనికే లేదు, పడుచుకోనికే లేదు, ఇట్లే చల్లగా అన్నం చల్లి వచ్చింది పేషెంట్కు నాకు. ఇంకా ఎట్లనో మన పరిస్థితి లేదు అనుకున్నాం. ఇవాళ కరెంటు పెడతామా అన్నారు. ఇప్పుడు క్యానింగ్ కు దానికి 17,000 అయితేనే అవుతాం, లేకుంటే లేదు అన్న కాడికి వస్తుంది. అబ్బా, పైసలు ఉంటేనే ఉండరు, లేకపోతే జాందో తట్టా పుట్టలు అయిపోయి పోటీ అన్నారు. ఇక అంటే మా బాబు ఇక్కడ ఉన్నాడు, పిలువ నాపిన ఇక ఎట్లా చేద్దాం పెద్ద, అన్ని పైసలు లేవు అంటే ఇంకా 3-4 అయితే చూస్తాం కానీ ఎట్లా చేద్దాం బిడ్డ అని ఇంక వెళ్ళిపోతున్నాను ఆయన. అయ్యో భగవంతా, ఇక చూడు ఇగో ముళ్ళే తట్ట బుట్ట ఇక ముళ్ళే కట్టుకొని పోతుర్రు ఆశ వదులుకొని. ఇది పేదోళ్ళ దవాఖానా ట్రస్ట్ అన్నారు, పుణ్యానికి చూస్తారు అన్నారు. ఇక ఏముంది, కుప్ప చేస్తేనే మేము వైద్యం చేస్తామన్న కాడికి వచ్చింది కథ. ఎట్ట బతకాలి ఈ పేదోళ్ళు, ఏమైపోవాలి ఈ పేదోళ్ళు? రెక్కలు ముక్కలు చేసుకొని బసబస అని కన్నా కష్టం చేసి చెమట ఓడిపించే బతుకులు ఈ బతుకులు. ఇలా ఉసురు పంచుకుంటుర్రు. ఏమంటే మేము పేదోళ్ళకు సేవ చేస్తున్నాం, పేదోళ్ళకు సేవ చేస్తున్నాం. ఏం పేరే పెద్ద మనిషి, నీకేనా? కొడుకా తమ్ముడా? పెండ్లో నాకు అవసరం లేదు, ఎంతగానో అని పైసలు చేస్తున్నాతో లేవు అని పట్టించుకుంటలేదు. ఆఖరికి వస్తారు కదా, కట్టుకున్న భర్తని క్యాన్సర్ బీమారి వచ్చింది నాకు అవసరం లేదు అని భర్త కూడా కడకు నూకింది. ఇప్పుడు ఎట్లా బతకాలి? తోడబుట్టే తోడు కాబట్టి, రక్త సంబంధం కాబట్టి, అయ్యో నా తమ్ముడు ఆగమైపోతాడేమో అని ఇంత దూరం వస్తే ఈడ ఈ ఉద్దారకం జరుగుతుంది. అవును నాయన, నా పరిస్థితి చెప్పుకోదు, గుండె ఆడిపేలు అయినట్లు అనిపించింది. నా కొడుకు వచ్చి చెప్పేటాలకు అలాగో నా కొడుకు కూడా ఏడుస్తున్నాడు. ఇగో పట్నం హైదరాబాద్లో బసవ తారకం హాస్పిటల్ కాడ ఈ కథ నడుస్తుంది. ఇంకా కూడా కొంత లోపలికి పోతున్నా పాపం. కానీ ఇప్పటికైనా మరి సర్కారు పట్టించుకుంటుందా, ఎవరు పట్టించుకుంటారో కానీ మొత్తానికైతే ఈ పేద బిడ్డలకు న్యాయం కావాలి, న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా మరి మీ నర్సయ్య తాత కోరుకుంటా ఉన్నాడు. నీకా పానం బాలేక ఆయన పెద్ద మనిషికా? ఆయన ఎండోనే దాకా చూడు తిరగబట్టి బాగానే అవుతుంది, దగ్గర 4 నెలలు 5 నెలల దాకా అవుతుంది, 5-6 నెలలు. 5 నెలల సందికి మొత్తం బాధపడదా ఈ దాకానకు? తిరుగుతారు కోళ్ళ లోపట ఏముంది అయ్యా, రేపు వచ్చినప్పుడు సూదాన్ని పెడుతురు, కిమ్రేట్ చేస్తారు, అలా కొడుతురు. ఏం చెప్తలేరు 5 నెలల పొదుసు ఏం చెప్తలేరు. రాను ఎక్కించుకొని పోదు. మరి ఇంటికాడ పైన షెడ్ పడ్డాయి, మరి వ్యవసాయం ఉందా? ఉంది. మరి ఆ వ్యవసాయం ఎటు వాయే, ఇంటికాడ బయట ఎటు వాయే, కోడిపిల్లు ఏమాయే, ఇల్లాకి లేవాయే, మరి బుడ్డ పొరగాలు లేవాయే, బయట పోయే పొరగాళ్ళు వండి పెట్టే దిక్కాయే, షెడ్ పడ్డాయే. మరి 5 నెలల సంది బాట కట్టినావు వీడికి. కీమా ఇస్తున్నారు కదా, 20 డేస్కి ఒకసారి వస్తాం అంతే. వచ్చి కీమా తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతాం. మరి షెడ్ పడ్డ మంచిగా అరుచుకుంటురా, ఏమన్నా గుంజుతురా? ఆరోగ్యశ్రీ ఏం లేదు అసలు ఖర్చు ఏమి లేవు. ఇక మీకు ఏమైనా తువకిరా అవుతున్నాయి. ఎట్టేట్టున్నారా బతుకులు? ఏ ఊరు మనది? నల్గొండ జిల్లా. ఓ నల్గొండ జిల్లా. మరి ఇక్కడ అండ పెట్టినావు ఏందన్నట్టు? ఏవో అది హాస్పిటల్కి వచ్చినాము. అట్టనా? ఎన్ని రోజులు వచ్చి? అయింది 3 రోజులు. నీకే పానం బాగాలేదా? ఇల్లు కల్లాక మరి ఎట్లా చూసిరా? ఏం లేదు, ఇక్కడ భూగర్క తింటే బతి వాళ్ళం. భూమి లేదు, గుట్ట లేదు, గొర్రె లేదు, గొడ్డు లేదు. అంతేనా? రెక్కల కష్టం. వెనకాడ పెద్ద మనుషులు బుర్ర కథ చెప్పుకుంటూ పోయేది. ఇప్పుడు రూపాయలు లేవు చేతుల, ఎడబడి ఉన్నాం. ఏం చేయాలి? ఆరోగ్యశ్రీ పెట్టినావా? ఆరోగ్యశ్రీ ఉన్నది. ఎన్ని రోజులా ఇప్పుడు రాబట్టి? 3 రోజులా వచ్చే? 3. అయితే మరి ఏమైనా ఖర్చు అయినాయా మరి దవాఖానకు వస్తే?
ఇప్పుడు ఆ బస్సులు కిరాయిలు ఎక్కువ దిగుడు ఏడ చూసినా 100లే. తొవ్వకిరా కాదు పిరా లోపట లోపల ఆ రక్తం ఎక్కించినందుకు ఒకసారి చూసి రక్తం తక్కువ ఉందని 4,000 తీసుకుని ఒక ఇండిషానికి. ఎవరినైనా ఇట్లా బాధపడుతున్నామంటే ఎక్కియాలి. ఒక ఇంజక్షన్కు 4,000. లేకపోతే రక్తం తక్కువ అవుతుంది అంటుంది. మరి ఏ బాధపడాలి నాయన, సుఖం లేదు. కడుపుల పేగులు లేని వాళ్ళు ఇరి పాపం ఆరోగ్యశ్రీ పెట్టిరాట. అయినా కానీ ఏంటంటే చిప్ప ఎనుగులే ఉంది భుజకానే ఉంది కథ. 4,000 రూపాయలు ఇస్తేనే సూది ఇచ్చిర్రట. ఏమంటే రక్తం పాపం గారా. ఇటువంటి బతుకులు మరి ఎన్నడూ బాగుపడతాయో, ఈ వ్యవస్థలో మార్పు ఎప్పుడు వస్తుందో ఏం కథో కానీ మొత్తానికైతే బా అప్పుల పాలైపోయినాం. అన్యాలం పాడైపోను. ఏ ఊరామా? ఇచ్చాడా చూడా నువ్వే వచ్చినావా దాకానకు? నేను వచ్చి నీకే పానం సుస్తయిందా? ఎన్ని రోజులా? సంవత్సరం అవుతుంది. ఏడాది పొద్దు. మరి ఈయన అంటే ఏమన్నా ఆరోగ్యశ్రీ పెట్టావా పైసలు పెడుతున్నావా? ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీ మరి ఏమైనా పైసలు తగులుతున్నాయా ఆరోగ్యశ్రీ పెట్టాక కూడా? పైసలు ఏం తగులుతలేవు. మంచిగా చూస్తుర్రా మరి? మంచిగానే చూస్తుండ్రు. మంచిగానే ఏమంటారు డాక్టర్లు? ట్రీట్మెంట్ నడుస్తుంది ఇక. మరి ఎప్పుడు తక్కువ అవుతుందట? ఇంకొక 10 రోజులు ఉన్న ట్రీట్మెంట్ అయినాక ఇక మళ్ళీ ఏం చెప్తారు. ఇక కరెంట్ పెడుతురా? కరెంట్ పెడుతుండ్రు. మొత్తానికి ఏడాది అంతా తిరుగుతూనే ఉన్నావు? తిరుగుతూనే ఉన్నావు. కష్టం పాడుపడగారా. ఈ మందుల కూడా చేయబట్టి మాయ రోగాలు రాబట్టి. ఇక్కడ మరి ఏం పని మీద వచ్చినావు? హాస్పిటల్కి వచ్చినాం. అయ్యో ఏమైంది? ఎవరికి ఏమైంది? మా వాళ్ళకి హెల్త్ బాగాలేదు వచ్చినాం. మరి చూపించినావా? చూపించినాం, మంచిగా చూస్తారు. పరీక్షలలో ఏమన్నా వెళ్ళిందా మరి? పరీక్షలలో ఏం తేలింది? అన్ని నార్మల్ వచ్చినాయి. నార్మల్గా వచ్చాయా? మరి ఎట్లా మరి పొమ్మన్నారా? ఇంకా 2 రోజులు. ఇంకో 2 రోజులు మళ్ళీ పరీక్ష చేయాలా? మరి ఆరోగ్యశ్రీ పెట్టుకున్నావా అవుతుందేనా? ఆరోగ్యశ్రీ కార్డ్ మీదే చేస్తున్నారు. అంతేనా? పచ్చే పరకే ఏమైనా గుంజుతురా అవుతుందేనా? ఏం లేదు, అన్ని మంచిగానే చేస్తున్నారు. మనదేవరామా? అనంతపురం జిల్లా ధర్మవరం సత్యసాయి జిల్లా. సత్యసాయి జిల్లా. మరి ఎవరికి ఏమైందని వచ్చిన వీడికి? అయ్యో బిడ్డ పానం బాగుంటలేదా? లేదు, ఆపరేషన్ అయింది. 16 ఏళ్ళు అవుతుంది. 16 ఏళ్ళు. చెకప్కి రమ్మంటే వచ్చిన. సంవత్సరం నాటికి ఒకసారి రమ్మంటారు. మరి ఎట్లా జర మంచిగా ఉంటుందా పానం? దానికి రమ్మంటే వస్తాను. ఎట్లా మరి ఆరోగ్యశ్రీలో చేసిరా? ఆరోగ్యశ్రీలోనే. అంతేనా? మంచిగా ఉంది. పైసలు గిసలు అడుగుతురా మరి పరీక్షలని? లేదు లేదు. అంతేనా? బాగా చూసినారు దేవుళ్ళు, వాళ్ళు బాగా చూసినారు. మీదెవరు బిడ్డ? మాది నారాయణపురమే, కోదాడు. ఓని ఇక్కడ నా బొల్లమల్లి ఊరా? అమ్ము ఆ కోరియాగా. మరి ఎట్లా పని మీద వచ్చినావా? వదినకి ఆపేసిన. మీ వదినకి ఆపరేషన్ అయిందా? వదినకి ఆపేసిన, చేపించడానికి వచ్చిన. అట్లా ఎన్ని రోజులు ఆపరేషన్ అయ్యి? కాలం ఇంకా నిన్ననే వచ్చినాం. ఇవాళ 3 వచ్చిన. మరి ఎప్పుడు చేస్తారట ఆపరేషన్? ఇంకేం చెప్పరా మరి, చెప్పినప్పుడు చేయటం. ఇక ఊరికనే రమ్మన్నారు, వచ్చి రూమ్ ఇచ్చారు. ఆ రూమ్లో ఉంటున్నాం. మరి ఆరోగ్యశ్రీ పెట్టుకురా? వచ్చి మరి పరీక్షలు ఏమైనా చేసిర్రా లోపల? చేసారు. మరి ఏమైనా పైసలు ఖర్చు అయినాయా? పైసలు ఏం ఖర్చు కాలేదు, వాళ్ళే తీసారు. అంతేనా? వాళ్ళే తీసారు. చెప్పమ్మా. సార్ మా ఆయన బాగలేక వచ్చినాం. దగ్గర కితవరిగూడెం. సంవత్సరం. ఏ ఊరు? కితవరిగూడెం. ఎక్కడ జిల్లా? ఎక్కడ? సూర్యాపేట. సూర్యాపేట. మరి పెద్ద మనిషికి ఎట్లా మరి పరీక్షలలో ఏం తేలే? జర నిమ్మల పడ్డారా? పేగుల క్యాన్సర్ వచ్చింది. పేగులకే వచ్చింది. అయ్యో. వస్తే ట్రీట్మెంట్ నడిచింది ఇప్పటిదాకా. అయితే ఇప్పుడు ఎందుకు పిటి స్కానింగ్ తీయాలన్నారు. అది తీపిస్తే 16,000 అయితే అంటుర్రు.
దాని గురించి పిల్లగాడిని రమ్మని చెప్పిన. అయ్యో 16,000 అంటే ఇక నీకు రెక్కలు ముక్కలు చేసుకునే దాని వైద్యవి కన్న కష్టం చేసుకునే దాని వైద్యవి మట్టితోని పోరాడి కూలేని ఆలోచన చేసుకొని సంసారం కూలి చేసుకునే వాళ్ళమే. అయ్యో 16,000 అయితేనే ఆడ వైద్యం చేస్తామంట. వాళ్ళు కీమోలు కనుక పెట్టి రన్ అయిపోయినాయి అన్ని ఫ్రీ అయినాయి అంత ముందు. అయితే ఇప్పుడు ఆయనకి కొంచెం కాళ్ళు వాపను పేగులు పొట్ట ఉబ్బొచ్చింది. వస్తే మళ్ళీ తీసుకొచ్చిన నిన్న. కాదురా మనం ఆరోగ్యశ్రీ పెట్టలేదా? అయ్యా నేను కూలి చేసుకునేదాన్ని అయితే నా కాడ పసి ఎక్కడిది పరక ఎక్కడదా నువ్వు మరి అనలేదా? ఇంత ముందు నడిచింది కదా, ఇప్పటిదాకా చూసినాం కదా. ఈ స్కానింగ్కి అవుతాయి ఎంత 16,000 అవుతాయి అన్నారు. ఇప్పుడు 16,000 తెస్తేనే ఇప్పుడు పరీక్షలు అట్లా స్కానింగ్ తీయాలి. బాబుని రమ్మని చెప్పిన రాత్రి ఫోన్ చేసి. ఇక నీ కాడ పైసలు లేక బయట కూర్చున్నావు. మరి ఏమంటే నీ కొడుకు వస్తుండు పైసలు తీసుకొని చూస్తారు, మంచిగా చూసుకుంటారు. కొడుకులు మంచిగా చూసుకుంటారు. కొడుకు బాగానే చూసుకుంటారు. మా పిల్లలు మంచిగా చూసుకుంటారు. ఈ గోస పాడైపోను ఏందో ఈ గోస. పైసలు లేకనే వచ్చే తల్లి ఏమో మరి ఇక రెక్కలు నమ్ముకొని బతికేటోళ్ళు అయ్యి వాళ్ళకు తాతల నాడు సంపాదించిన ఆస్తులు లేవా, తాతల నాడు సంపాదించిన భూములు లేవా, జాగాలు లేవా, ఏదో ఈ రెక్కలని ఓడిపించి ఈ రెక్కలని. నా మొగుడు కూడా చాలా మంచోడు. ఆయన బతికించుకోవాలని ఎన్ని డబ్బులైనా పెట్టుకొని ఆయన బతికించుకొని ఆ ఇంటి ముందు అలా కూర్చున్నా చాలు నా మొగుడు. భర్త కోసం ఎంత ఆనందపడుతుంది చూడు. అయితే లోకం మీద ఇంకేం కావాలి అని ఇవాళ పట్నంలోకి వచ్చింది. షెడ్డో పడ్డో బసవతారకంలో వైద్యం అందుతుంది కానీ మన ఆయనకి గీలకు స్కానింగ్లకు ఇప్పుడు 16,000 పైగా తేవాలంటే ఏడ తెచ్చి పాడవుతుంది. వచ్చిపోయే తువ్వకిరాయిలే మామూలుగా అవుతాయా ఈ తువ్వకిరాయిలు? ఇక మరి వాళ్ళు ఏమైనా బస్సులలో ఆడంగిడానికి వచ్చేటోళ్ళ ఏకంగా ఏమైనా టాటా సుమోనో లేకపోతే కారో అదో ఇదో కట్టుకొని రావాలి. 4,000 అవుతున్నాయి. అయ్యో చేతగా అట్లే కదా. అంతేనా? వచ్చినప్పుడల్లా అయ్యో ఇగో గాడ పెడుతున్నట్టు తినిపో బిడ్డ ఆకలి కొని తినిపో. ఏం చేస్తారు ఆ హోటల్లో కూడా ఆ కళ్ళకి వెళ్ళి నీళ్ళు వెళ్తున్నాయి. ఆ హోటల్లో కూడా తిని ఆ పసలు ఉన్నాయో లేవో రోడ్డు మీద కూర్చుంది. ఇక ఆ కొడుకు ఎన్నర రావాలి బువ్వ తీసుకొని పసలు తీసుకొని ఆమె ఎంత పడితే అక్కడ మంది మొక్కలు చూడాలి. అగో గాడ పెడుతున్నట్టు తినిపో ఆడపోయి తినిపో. పని వచ్చిన మగోనివి అదే మన ఆయనకు పానం బాగాలేదు వచ్చినాము. ఎవరికి? మన ఆయనకి నీ అయ్యాక ఏమైంది? క్యాన్సర్ వచ్చింది. అయ్యో ఎన్ని రోజులా? సంవత్సరం అవుతుంది. పాపం ఇక దాకానకే తిప్పుతున్నా. మరి ఇంటికాడ పని పాట ఏం చేసినావు? అంత వదిలిపెట్టాం అయిగా చేసుకొని వస్తున్నాం. వీళ్ళని బట్టి వస్తుంటాము. మరి ఎట్లా ఉంది తికానా? పర్లేదు బాగానే ఉంది. మరి పరీక్షలు స్కానింగ్ అయ్యా ఖర్చు ఏపాటు వస్తుంది? ఖర్చు ఇంకా మామూలు తిరుగుబాటే వస్తుంది. మామూలు ఛార్జీలు అవి ఇవి ఈడైతే ఫ్రీగానే ఉన్నాయి. ఇప్పటికైతే పైకి ఏం అడుగుతలేరా? ఏం అడగలేదు. రేపు ఆదిలాబాద్ మోగానివా? అడవుల జిల్లా పెద్ద జిల్లా ఆదిలాబాద్ నడుస్తుంది. పని మీద వచ్చిన రొమ్ము క్యాన్సర్ అని వచ్చిన బసవతారక హాస్పిటల్ రేడియేషన్ నడుస్తుంది. మరి ఖర్చు ఆ పాట వస్తుంది. మనం ఏం బక్క పేదోళ్ళం అయితే ఏం చేద్దాము? ట్రీట్మెంట్ పైసలు లేవు. అయ్యో పైసలు లేక ఆరోగ్యశ్రీ కింద చేపిస్తున్నా. ఆరోగ్యశ్రీ కింద నడుస్తుంది. మరి స్కానింగ్లు ఇప్పుడు రిపోర్ట్ల కానీ స్కానింగ్లు కానీ రక్తానికి కానీ పరీక్షలు కానీ ఏమన్నా కొద్ది గొప్ప ఏమన్నా అవుతున్నాయా? అయినాయి. అంతేనా? 50,000 దాకా ఖర్చు పెట్టినాము. అమ్మా 50,000 దాకా అయినాయి. 50,000 అయిన తర్వాత అందులోకి వెళ్ళి మళ్ళీ ఇళ్ళకి వచ్చిన బసవతారకల్లా వచ్చి ఇప్పుడు ఫ్రీ ఆరోగ్యశ్రీ కింద చేపిస్తున్నా. ఇక్కడ ఏం రూపాయి ఖర్చు లేదు. ఆరోగ్యశ్రీ కింద 8 కేమోలు పెట్టించిన. ఇప్పుడు 3 రేడియేషన్ నడుస్తుంది. 15 రేడియేషన్లు చెప్తుండ్రు. ఇక 15 రోజులు ఇక్కడ ఉండాలి. అరే అయితే నీ కడుపులో దుఃఖం ఉంది కానీ ఏమైతుందని నా బాధ నాకున్నది. ఏగలేక సస్తున్నా. అంతేనా? ఏగలేక సస్తున్నా. 100 రూపాయలని తక్రీబన్ 10-15 రోజులు తిరుగుతున్నా.
ఏం లేదు ఖర్చు చెప్తాను ఆయన ఉన్న రూపాయలు మొత్తం పోయినాయి. వ్యాపారం అయితే నిన్న 25,000 దాకా పోయినాయి. మళ్ళీ ఏం చేసారు అంటే మళ్ళీ స్కానింగ్ తీయమని అన్నారు. మళ్ళీ 8,000 10,000ది ఇంకా ఉన్న రూపాయలు మొత్తం పోయినాయి. ఇంకెళ్ళకి తీసుకురా వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు మొక్కి తీసుకొచ్చిన నేను గరీబోని చేసుకుంటే బతుకుంటే కూలి నాలుగు చేసుకుంటున్నాను నేను. ఇది ఒట్టి కాలి ఇది ఒక్క పన్ను, ఇది ఒక్క పన్ను ఊడబీకినందుకు కాలి సున్నంలో ఒక పాలు తింటే అప్పుడు ఆ సున్నం అనేది దౌడ అనేది కాలి ఇది ఒక్కడు పోయింది. ఇంకా దౌడ దిక్కు నుంచి మొత్తం అది ఉన్నది ఇది ఉన్నది అని ఇంకా ఉన్న రూపాయలు గుంచుతున్నారు. కానీ ధర్మంగా చెప్తున్నాం, మా పిల్లల సాక్షిగా చెప్తున్నాను, ప్రతి ఒక్కరితో చెప్తున్నాను. ఏకలేక ఏడ్చిన కన్నా నాయన కన్నా కనుక్కుంటూ అంత ఏకలేక నేను వస్తున్నా. కానీ ఇది ఉన్నది, ఈ రోగం ఉన్నది, ఈ టాబ్లెట్ వేసుకో, ఇది మొత్తం కాల్చిరు మొత్తం ఇది మొత్తం సెక పెట్టి మొత్తం కాల్చిరు ఉట్టిగానే. పన్ను గడ్డ ఉంటే నాకు క్యాన్సర్ కాదు, మన్ను కాదు, మశానం కాదు, ఏం కాదు. ఇది ఉన్నది ఈ రోగం. ఇంత కాల్చిన ఒక టాబ్లెట్ ఇది వేసుకోపో బాబు. తేటగా చెప్తలేదు, ఏం చేస్తలేరు, ఎక్కడ లేదు, మన్ను లేదు. మా ఏందనంటే ఓ పెద్ద హాస్పిటల్ ఉంది, పెద్ద హాస్పిటల్ ఇది, పెద్ద నాయకులది అంతా. ప్రతి ఒక్కటి బాలకృష్ణది ఉన్నది. బాలకృష్ణ వచ్చి టాటా చేసుకుంటా పోతాడు, అంతా చేసుకుంటా పోతాడు. కానీ ఏం లేదు, టాటా కాదు, టాటా చేసుకుంటా ఉన్న రూపాయలు మొత్తం తీసుకుపోయి ఓడగొట్టి టాటా చేసుకుంటా పోవాలి. కానీ జనాలు మరి కాదే ఈ క్యాన్సర్ హాస్పిటల్ కు ట్రస్ట్ పేరు మీద బయట దేశానికి వెళ్ళి 100 రూపాయలు వస్తున్నాయట. మరి మీ పేదోళ్ళ రెక్కలు ఎందుకు కొడుతుర్రు, మీ పేదోళ్ళ కడుపు ఎందుకు కొడుతుర్రు, మీ ముసురు ఎందుకు పంచుకుంటారు వీళ్ళు? ఇక ఉసురు అంటే ఏం చేస్తాను మనం ఏం చెప్పలేక, మేమేం గరీబ్ వాళ్ళు చెప్తే ఏం చేస్తారు? ఎక్కడ పోయి ఎక్కడ ఒత్తుతారు నాయన, ఎక్కడ పోయి ఏం మొత్తుతారో, ఇంకా ఉన్న కడుపు ఇంకా ఉన్న పానానికి ఇంకా ఏడ మోసం చేస్తారు. అయ్యో దేవుడా. ఇంకా అందు గురించి భయపట్టి జనాలు వచ్చిన జనాల మీద పొడిబోట్ల మీద పండుకొని ఒక్కొక్కరు 7 రోజులు 8 రోజులకి వెళ్ళి పండుకుంటున్నారు, చేస్తున్నారు. దొరికే వాళ్ళని తీసుకొచ్చి తింటున్నారు, లేకుంటేనేమో పండుకుంటున్నారు రోడ్ల మీద. దానికన్నా ఎక్కువ ఏం లేదు అలా మీ దండం పెడతా లేదా. దీనికి ఏదైనా పరిష్కారం చేసి మీరు ఏదైనా చేసి దీనికి ఒక్కటి న్యాయం చేయని మీ దండం పెడుతున్నాం, మీ చేతులు మొక్కుతున్నాం నాయన. ఇదే మా సాక్షిగా మేము ఏగలేక మేము అబద్ధాలు మాట్లాడతాం మీ దీని గురించి, ఈ హాస్పిటల్ గురించి బదలాం చేయాలని మీ గిట్ట కాదు. ఇన్నా మేము ఏగలేక నాయన దండం పెడతాం. 15 రోజులైంది ఇప్పటిదాకా ఏం లేదు, మన్ను లేదు. ఈడికెళ్ళి ఆడికెళ్ళి ఇప్పటిదాకా చెప్తే పోతారు. ఏం చేస్తారు ఏం లేదు. ఆఖరికి మా రిపోర్ట్ అన్న తీసుకురు. ఆ డాక్టర్ మాకు సాగు దిగుతాడా లేదా ఏంది అనేది ఇంకా పరిష్కారం తెలియదు. అంతే నాయన, ఇట్లా తిరుగుతున్నాం నాయన, బస్ ఇంతే. ఆహా, ఇగో గీటికే ఉన్నది కథ. గిసవంటి వాళ్ళ పేదోళ్ళ ఉసురు మాత్రం పంచుకుంటుర్రు. ఇది ఎంతవరకు న్యాయం అనేది మరి ఇలా ఏం నేను ప్రశ్నిస్తూ ఉన్నది. ఇక మరి ఈ రకంగా పాపం పేదోళ్ళు పొట్ట చేద పట్టుకొని రెక్కల్ని నమ్ముకొని బతికే ఈ బతుకులు రోడ్డు మీద పడ్డరు. ఓ తిన్న అందం లేదు, ఓ పని అందం లేదు, గడగొట్టి పిల్లగా పాప వాళ్ళ బతుకు చూడు. అయ్యో భగవంతా, ఎంత కాడికి వచ్చాగార కథ. బాలకృష్ణ నువ్వు సినిమాలలో డైలాగులు చెప్పినట్టే ఉందయ్యా సాపుగా. కానీ ఇలా పేదోళ్ళ బతుకులతోని చెలగాడమాడుతుర్రు ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళు. రోజులు కాదు నెలల కొద్దిగా తిప్పించుకుంటున్నారు, పైసలు గుంజుతున్నారు. మరి ఆరోగ్యశ్రీ ఉన్నాక ఎందుకు ఏ లెక్కన పైకం తీసుకుంటారు అనేది కూడా ఎక్కడ వశపడకుండా ఉన్నది ముచ్చట. మరి ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ బసవతారకం. ఇక మరి ఆనాడు ఏంటి రామయ్య 1988లో పెట్టిండు ఈ దవాఖానని. ఎందుకంటే వాళ్ళ భార్య క్యాన్సర్ రోగంతో పాపం పుట్టడి రోగంతో చచ్చిపోయింది. కాబట్టి షెడ్డో పడ్డో నేను ఒకటి చేసిపోవాలి ఈ చరిత్రలా. రేపు జనాలు క్యాన్సర్ బీమారితో చచ్చిపోవద్దు, ఉచితంగా అందియాలి. ఈ క్యాన్సర్ బీమారికి ఉచితంగా మందులు అందియాలి, పేదోళ్ళని కాపాడాలి, తరతరాలుగా నా వంశం వర్ధిల్లాలని ఈ తతంగం పెడితే ఆఖరికి వస్తార కల్లా 7 కాడికి నిలువున దోపిడీ చేసుకుంటున్నారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో నిలువున దోపిడీ అవుతుంది. మరి అమెరికా నుంచి వచ్చే పైసలు ఎక్కడ పోతున్నాయి? ఈ ట్రస్ట్ అని పెట్టిర్రు. మరి ఈ ట్రస్ట్ పెట్టినాక ఈ ట్రస్ట్ పేరు మీద వచ్చే పైకము ఎటు మళ్ళీపోతుంది, ఎక్కడ దారి మళ్ళింది, ఎక్కడ తువ్వ తప్పింది అనేది ఇవాళ నేను నర్సయ్య తాత ప్రశ్నిస్తూ ఉన్నాడు. పేదోళ్ళ పక్షాన, ప్రజల పక్షాన.
మరి ఆరోగ్యశ్రీ ఉన్నాక కూడా ఒక తల్లి ఎలాగనే చెవులారా మీరు విన్నారు, కళ్ళారా చూసిర్రు, 16,000 ఇస్తేనే స్కానింగ్ అంటారు, ఒక ఆయనకు 17,000 తెస్తేనే నీకు పరీక్షలు అంటారు. ఇవాళ నెలల కొద్దిగా రోజుల కొద్దిగా కూడా తిప్పించుకుంటుర్రు. అది ఏ బీమారి అనేది కూడా చెప్పలేకపోతుర్రు, తేడతెల్లం చేయలేకపోతుర్రు, సామాన్య జీవితాలతోటి చెలగాట మారుతుర్రు అనేది మాత్రం మనకి ఇక్కడ కొట్టొచ్చినట్టు కనబడతా ఉన్నది. ఇది ప్రజల సాక్షిగా జరుగుతున్న నేను కథనం. ఇది మీదే ఊరికిరా? ఖమ్మం నెలకొండపల్లి. ఖమ్మం నెలకొండపల్లి. మరి ఎట్లా ఎన్ని రోజులు వచ్చి? అంటే వచ్చి ఒక 3 రోజులు అయింది. 3 రోజులు అవుతుంది. మరి ఏం నడుస్తుందా తిగా? ఇంకా టెస్టులు చేస్తున్నారు, పంపిస్తున్నారు. మళ్ళీ రేపు రండి ఎల్లుండి అని అపాయింట్మెంట్ అని అంటున్నారు. ఇదే పని రోజు రేపురా మాపురా రేపురా. ఓం శ్రీ వెనకటికి ఉండేది ఓం శ్రీ రేపురా, ఇక ఇదే పని. ఈ పేదోళ్ళ ఉన్న వాళ్ళకి 3-4 దాకా కూడా వెళ్ళిపోతుంది, కానీ తగ్గట్లేదు, కంట్రోల్ కావట్లేదు. కంట్రోల్ అయితే కావట్లేదు. ఫస్ట్ స్టేజ్ నుంచి 4 వరకు పోతుంది. అంటే పెరగడం కానీ తగ్గడం లేదు. మరి ఈ ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు వీడికి వస్తే ఉద్ధారకం జరగాలనా, దాన్ని తగ్గియాలనా? ఇప్పుడు అది లేత పదాలు ఉన్నప్పుడు తగ్గిస్తామనేది వీళ్ళు చెప్పుకుంటారు కదా. మరి అది ఎట్లా పోతుంది? మరి 4వ స్థాయికి ఎట్లా పోతుంది? అది పెరిగిపోతుంది కానీ తగ్గట్లేదు. అంటే ఈ కుచ్చనాలు, ఈ పరీక్షల కానీ స్కానింగ్ల కానీ కుచ్చనాల కాలం మనం వెనక పట్టు పడతాం, అంతేనా? వెనక పట్టు పట్టగానే అది రోజంతా ముదిరిపోతుంది, పాకానికి వస్తుంది రోగం. రామారావు గారు మంచి పెట్టారు కానీ హాస్పిటల్, ఆయన మాట నిలబడట్లేదు. ఆయన ఎన్టీ రామారావు ఆశయాలకు తూట్లు పొడుస్తుండు మన బాల కిట్టి తూట్లు పొడుస్తుండు. మొత్తానికి అయితే ఇక తగ్గట్లేదు, పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. అంటే లేత పదార్థం ఉన్నప్పుడు వచ్చినా కదా ఇంకా బెరుక్కుంటేనే పోతుంది కానీ తగ్గట్లేదు. పైసలు లేక కొంత నానబెడుతురు. అదే ఎవరు తల్లి అమ్మా? మిర్యాలగూడ. ఎవరికి ఏమైందని వచ్చినావు? నా బిడ్డకి ఆపరేషన్ అయింది. బిడ్డకా? మరి ఐడియా పరీక్షలు స్కానింగ్లు అంతా ఆపరేషన్ చేసిరు, మళ్ళా కుట్లు చీమ వచ్చినాయి, మళ్ళా డబ్బులు ఇప్పుడు 3 లక్షలు అయినాయి, మళ్ళా కుట్లు చీమ వచ్చినాయి, మళ్ళీ 10,000 అయినాయి. ఇప్పుడు మళ్ళీ వేసారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పెట్టుకోలే, ముందుగా రొమ్ముకి వచ్చింది, రొమ్ము నుంచి మళ్ళీ కడుపులకి. అయ్యో బిడ్డ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు అట్నే చేసారు. మళ్ళీ రూమ్ తీసుకొని ఉన్నాం, రోజు డ్రెస్సింగ్ చేస్తారు. పైసలు తీసుకుంటారా? పైసలు తీసుకుంటారు. పైసామే పరమాత్మ. ఏవైనా మాటల వరకే, మాటలు మాత్రము శుద్ధపూస మాటలు, సొక్కమైన మాటలు. ఇక వెనకటికి మన తల్లి మా చిన్నతనంగా మామ బువ్వ అంటే సిట్టుడుకు బువ్వ ఎంత కమ్మగా ఉంటుంది అంటే, మట్టి చేతులతోటి సిట్టుడుకు బువ్వ తింటే ఎంత కమ్మగా ఉంటుందో, ఇప్పుడు పలికే ఈ శుద్ధపూస పలుకులు, బాలకిట్టి పలికే పలుకులు అంత కమ్మగా ఉంటాయి. కానీ చేతుల కాడికి వచ్చే వరకనే ఇగో ఈ రకంగా పేదోళ్ళ చెమట, వాళ్ళు చేసుకున్న కష్టం అంతా ఇక్కడ ఓసిపోతుర్రు. మళ్ళీ ఏమన్నా అంటే ఉత్త పుణ్యానికి చేస్తున్నాం, ఉత్త పుణ్యానికే మేము వైద్యం అందిస్తున్నాం, మాది ట్రస్ట్, మేము పేదోళ్లకు సేవ చేస్తున్నాం. ఇగో మళ్ళీ ఒకల మాటలు. ఉన్నోడు ఇంత బువ్వ పెడతానికి వస్తే బువ్వ కూడా పెట్టినరా, ఆడు కురక ఈడు కురక ఏడ కింద పడి వస్తామో ఏం పాడో, ఏడ పడిపోతామో. ఇప్పుడు ఆడ బువ్వ పెడుతున్నట్టు ఆడి కురుకుతిమి, ఆడించి గదిమే పోలీస్ ఆయన, మళ్ళీ ఆడించి మళ్ళీ ఈడు కురుకొత్తిమి, ఈడ పెడుతుంటే ఈడు కురుకుతివి. దొరికినోనికి దొరకపాయ, బీదోడికే కదా. ఇప్పుడు వాటర్లో పోవాలంటే 30-40 రూపాయలు కావాలి, 4 మనుషులు ఉండవు, వాళ్ళకి ఎట్లా వెళ్తుంది అని ఆ రోడ్డు మీదకి వస్తే రోడ్డు మీద అన్నం కూడా పెట్టినరా. అట్టనే ఉంటుంది, ఏం చేస్తాం. ఇది కథ. ఇక మొత్తానికి ఈ రకంగా జరుగుతుంది కథ. ఏమో కానీ ఎటేటముంది దవాఖాన సంగతి, సంసారం దవాఖాన సంగతి. ఎవరు పాప గరీబరు వస్తారు, ఎవరు ఇంకొన్ని మంది అన్నం ఇస్తలేదు, అంతేనా? అదే పోలీసులు కొడుతున్నారు. మంచి వచ్చాడు దవాఖాన అంటారు కానీ దవాఖానలో ఫెసిలిటీసే కరెక్ట్ లేవు. ఇప్పుడు తెలంగాణలో ఉన్నాము, ఆంధ్రోనికి ఏమో రూమ్లు ఇస్తుర్రు, అంత నీట్గా మంచిగా చేస్తుర్రు. తెలంగాణ మీరు నైట్ 9-10 వచ్చి చూడాలి బయట ఆ తెలంగాణ ఎక్కడ పంటుండు, ఏం చేస్తుండు. ఫుట్పాత్ మీద పండుకుంటున్నాము, ఫుట్పాత్ మీద పండుకుంటున్నాము.
కోరుకుంటున్నాం. ఇప్పుడు క్యాన్సర్ చూస్తలేరు 10 రోజులుగా అదే అట్నే ఉండాలి. ఈ టెస్టులు చేయాలి, ఆ టెస్టులు చేయాలి. క్యాన్సర్ ఉన్నది క్యాన్సర్ ఉన్నది దాంతో కొట్లాడుతా అంటే వసతులే కరెక్ట్ లేవు. మనది మా మహబూబాద్ జిల్లా, మాది వరంగల్ పాత జిల్లా. 2-3 రోజుల నుంచి ఫుట్పాత్ మీద పండుకున్నాం. ఇప్పుడు ఫుట్పాత్ మీద పండుకున్నాం. పరీక్షలకు స్కానింగ్లకు ఏమైనా తీసుకుంటారా పైగా? ఈ ఆరోగ్యశ్రీ కార్డులో అన్ని మంచిగా వాళ్ళు చూసుకుంటారు. సరిగా వాళ్ళు ఏం చేస్తుర్రు తీసుకుంటారు. కొంచెం లేట్ చూస్తుర్రు. ఇప్పుడు పైసల పరంగా అంటే ₹1 అంటే వాడు రప్పున తీసుకుంటుండు. ఇదా అసలు కథ. పుస్తకాలు అనగానే ఆరోగ్యశ్రీ అంటే పండుకోగలం. నేను చెప్తా కదా, 2ంటికి రమ్మని చెప్పినప్పుడు 3-4 అవుతుంది. డాక్టర్లు రావద్దా, ల్యాబొరేటరీ రావద్దా, మెడిసిన్స్ వాళ్ళు ఇచ్చేటోళ్ళు వాళ్ళు రావద్దా, అన్నం తినొద్దా అని చెప్పేసి డిలే. ఏం చెప్పినా డిలే అవుతుంది. అంటే ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ సొమ్ము ఇస్తుంది కదా, గవర్నమెంట్ సొమ్ము ఇచ్చినా నా సొమ్ము ఇచ్చినా ఆయన మన దగ్గర నుంచే ఇస్తుండు కదా. అది చూసే విధానం మంచిగా చూస్తే. లేదు తాత, ఈ దవాఖానకు అమెరికాకి వెళ్ళి ఎన్ఆర్ఐలు పైసలు పంపిస్తున్నారు, ఉన్నది ట్రస్ట్ పంపిస్తున్నారు. ట్రస్ట్కు పంపిస్తున్నారు అంటే మీలాంటి పేదోళ్ళు, ఈ బక్కపల్చని రైతులు, నిరుపేదలు, రోగాలకు మరి ఈ లక్షల కొద్దిగా ఖర్చు కావాలంటే వీళ్ళు పెట్టుకోలేరు కదా. ట్రీట్మెంట్ పరంగా అయితే ఓకే. ఇప్పుడు వాళ్ళు చేసే విధానం కానీ చేసిన స్లో పని అయినా కానీ ట్రీట్మెంట్ పరంగా ఓకే. డాక్టర్లు సరే వాళ్ళు రియాక్షన్ అవుతుర్రు, మంచిగా చేస్తుర్రు. కానీ వసతులు కరెక్ట్ లేవు. ఇప్పుడు నైట్ మా చెల్లెనే తీసుకొచ్చిన, ఆవసలు పడ్డది. ఆ మెడిసిన్స్ చేయక ఆవసలు పడ్డది. అయితే ఇప్పుడు పోయి ఆ సిటీ స్కానింగ్ చేపించి అంత చేపిస్తే 4ంటికి డాక్టర్ వస్తారు. ఆ కీమియోథెరపీ అనేది చేపియాలి. ఆ చేపియాలంటే కొంచెం మీరు టైం పడుతుంది అని చెప్తే ఇక బయటకు వచ్చినాం. అట్లయితుంది. ఏం లేదు కానీ కొంచెం డిలే అవుతుంది ఆరోగ్యశ్రీ కార్డు అంటేనే. లోపలికి ఎడగ పోవాలి. ఇట్లా పడిపోవన్నా ఇట్లా ఏమయ్యా మనవరా ఏం నడుస్తుంది ఇలా? బసవతారక హాస్పిటల్ ఇదేనా? షెడ్ పాటు మంచిగా చూసుకుంటురా? అంతేనా? ఇప్పుడు ఏం కదా నడుచుకోవద్దా? పర్మిషన్ తీసుకోవాలి కదా, మా దగ్గర కూడా మీడియా వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మేము గుంజుకపోతున్నామా ఎత్తుకపోతున్నాం? ఏదైనా సరే పెద్ద మంచి మా దగ్గర కూడా ఉంటారు కదా. ఉన్నా ఇప్పుడు జనాలకు మీరు సేవ చేస్తుర్రు, మీ సేవనే ప్రపంచానికి చెప్తాం, అంతేనా కదా? పేదోళ్ళకు సేవ చేస్తుర్రు, మీ సేవ ప్రపంచానికి వాకాలే. చెయ్యాలి, మంచిగా వచ్చిపోయేటోళ్ళు బాగుపడాలి. వీళ్ళకి అమ్మది బాగానే ఉంది. చెట్టు పాటు మంచిగా చేస్తున్నారని చెప్దామని నేను వస్తే కోళ్ళాకలు గిట్ట దేపాడుతున్నాయి. అమ్మా చూసావా వీళ్ళ కథ? కోళ్ళ కనబడుతుంది. మరి ఈ కోళ్ళ కూడా ఏం అమ్మాయి వెళ్ళ పోసుకోబోతుంది మన నెనుకు అనేది కోళ్ళగాని అడుగుదాం. చెప్పిలగా ఎప్పుడు వచ్చినావు, తిన్నవా, తినలేదా, ఎట్ట ఉంది బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ సంసారం? ఇగో మళ్ళా ఆపరేషన్ అయింది, మళ్ళీ రిక్వైరెన్స్ వచ్చింది, కీమో ఇచ్చిరారు. ఒక 12 నెలల ముందుగా ఆపరేషన్ అయింది, మళ్ళీ రిక్వైరెన్స్ వచ్చింది. మళ్ళీ రిక్వైరెన్స్ వచ్చిన కోసం మళ్ళీ కీమో ఇచ్చిరారు. ఇప్పుడు మళ్ళీ ఫిడిస్కాన్ రాసి ఇచ్చారు, ఫిడిస్కాన్ చేస్తున్నాం. మరి ఇప్పుడు పరీక్షలని, స్కానింగులని, ఈ సూది అని, ఆ గోళీ అని ఏమన్నా కుచ్చనాలు? ఫిడిస్కాన్ కట్టాలని పడతారు, డబ్బులు కట్టిందా ఆపద ఉన్నది బచ్చేసుకోవడానికి కట్టాలి పడతారు. వాళ్ళు చెప్పింది ఫాలో చేయాలని పడతారు డాక్టర్. లేకపోతే ఆలస్యం అయితే మళ్ళీ మీకే ప్రమాదం అని మళ్ళీ ఇట్లా చెప్పుడు. మరి ఇప్పటిదాకా వ్యాపారి పెంచిన ఖర్చు 8 లక్షలు. భాగవతం పాడైపోను గారు, దీనికే పెట్టినవా? బసవతారకం హాస్పిటల్ కుమ్మరిచ్చినవా 8 లక్షలు? ఆడ బీదర్ స్కానింగ్ చేసిన 2-3 లక్షలు పోయినాయి, ఈడ కూడా 4 లక్షలు అట్లా పోయినాయి. ఆడ 3 లక్షలు, ఈడో 4 లక్షలా? బసవతారకంలో 4 లక్షలు కుమ్మరిచ్చినావు. ఏ ఊరు అంటివి? బీదర్. బీదర్. ఏం పేరు? సంజీవరెడ్డి. సంజీవారెడ్డి. పాపం రెడ్డి దాంట్లో కూడా ఉంటారు పేదోళ్ళు. ఇక కొన్ని కోళ్ళాగలు ఇష్టం వచ్చినాక మాట్లాడుతుంది కానీ పాపం రెడ్డి కోళ్ళాగా. సంజీవారెడ్డి బీదరు. ఇక మరి ఈ రకంగా వచ్చిండు, ఈ రకంగా ఇలా బాధ
కుమరిచ్చిండట 4 లక్షలు కుమరిచ్చిండట ఇంట్లో. ఇక మరి అది ఎట్లయితుందో ఏం పోద్దో ఏంది ఏం కథ అనేది మరి ఏమన్నా కొద్ది గొప్ప ఏమన్నా ఫాయిదా అనిపిస్తుందా? కొంచెం నయం అనిపిస్తుంది ఇప్పుడు. అనిపిస్తుందా? డాక్టర్ జర ఇంప్రూవ్ చేయబట్టిండ్రు మంచిగా పూర వీక్నెస్ అయ్యిండే ట్రీట్మెంట్ చేద్దాం మంచిగా నయం అనిపిస్తుంది. ఇది మొత్తానికైతే ఈ రకంగా మరి మన ఏఎన్ఎన్కు వాళ్ళ కడుపులలో ఉన్న ఆంబాయం అయితే ఎల్లగక్కిరుల్లా ఇక కనేమి బాలకృష్ణ 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 నీ కన్న తండ్రి ఎన్టీ రామారావు ఆశయాలకు తూట్లు ఒడుస్తున్నట్టే ఉన్నది కథ బాలకృష్ణ. ఇక మరి అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ మారుమూల పల్లెలకు వెళ్ళి రెక్కలు ముక్కలు చేసుకొని కన్న బాధలు పడే చెమట ఒడిపించే బతుకులు క్యాన్సర్ హాస్పిటల్ అని కలవరించి వస్తే కథ గమ్మింది సారు. స్కానింగుల పేరు మీద పరీక్షల పేరు మీద వేలకు వేలే కుసనాలు గుంజుతున్నవాట సారు. ఇక మరి ఎక్కడ మాయా ఈ ఆరోగ్యశ్రీ, ఏమాయా ఈ ఆరోగ్యశ్రీ? ఇక మరి నువ్వు ట్రస్ట్ పేరు మీద బయట దేశానికి వెళ్ళి బగ్గ రూపాయలు గుంజుకొస్తున్నావు, వీటికి రాగానే ఏది లేదు ఎక్కలేదు చిప్ప ఎనుగులే ఉంది బాలకృష్ణ. మరి ట్రస్ట్ పేరు మీద వచ్చిన పైకము ఎక్కడ దారి మళ్ళీ పోతుంది, ఎవరిని గడప దొక్కుతుంది, ఎవరిని ఇల్లు చేరుకుంటుంది, ఎవరిని కుండల మూలుగుతుంది బాలకృష్ణ. ఇది మీ నేను నర్సయ్య తాత అంటున్న మాట కాదు. సబ్బండ వర్గాలు వచ్చిన పేషెంట్లు వాళ్ళు పుచ్చడు రోగంతో వచ్చిన పేషెంట్లే బాజాప్తా చెప్తున్నారు బాలకృష్ణ. ఇక బాలకృష్ణ సంసారము బరిబదల కాడికి వచ్చింది కథ. అయ్యో ఇంత పొడుగు అంత పొడుగు ఇంత పొడుగు అంత పొడుగు అని చెప్తుండు బారుబూరు బచ్చన్నపేట బాలకృష్ణ మాటలు తూటాలు అని ఈ రకంగా జనాలు అబ్బా రామ సక్కదనంగా తక్కువైతుందట పట్నం హైదరాబాదులో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లా. సరే వైద్యం చేస్తుంది, ఆరోగ్యశ్రీ ఉన్నది, పేదోళ్లకు ఒక తీరుగా ఆరోగ్యశ్రీ ఉంటే పైసా ఖర్చు ఉండదు కదా, అంతా సర్కారే చూసుకుంటుంది కదా. అయినా వేల కొద్దిగా ఈ స్కానింగుల పేరా పరీక్షల పేరా మంచిగా ఉన్న కాడికి మట్టసంగా గుంజుతుర్రు ఆట. ఇక ఈ కథ ఇట్ట ఉంది, లోపలి కథ ఎట్ట ఉంది అయ్యా అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పిన ముచ్చటే. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఒక తీరు వైద్యం, తెలంగాణ వాళ్ళకు ఒక తీరు వైద్యం. తెలంగాణ నడిగడ్డ మీద కట్టిన ఈ దవాఖాన్లా తెలంగాణోడు అంటేనే పచ్చి పులుసు కంటే పల్చగా అయిపోయింది వ్యవహారం. ఇగో ఈ కథ నడుస్తుంది బిడ్డలారా. మరి ఇప్పటికైనా దీని మీద మరి నారచంద్రయ్య ఏ రకంగా మరి చర్య తీసుకుంటాడో బామ్మర్ది మీద, కానీ మొత్తానికైతే నారచంద్రయ్య బామ్మర్ది బాలకృష్ణ భాగవతం అయితే ఈ రకంగా ఉందని వచ్చిన పాపం పుట్టడు రోగంతో వచ్చిన ఇగో వాళ్ళే చెప్పుకొస్తారు. ఇగో గీ తతంగా నడుస్తుంది. ఇక మరి దీని మీద మరి సర్కారు రేవంతమయ్య తెలంగాణ సర్కారు రేవంతమయ్య ఏం చర్య తీసుకోబోతున్నాడు? ఎన్ఆర్ఐలు పంపించే ఈ ట్రస్ట్కు డబ్బు ఎక్కడ పోతుంది? ఎవరి సంతకం పెట్టేళ్ళల్లో మూలుగుతుంది? ఇవాళ బసబస అని రెక్కలు ముక్కలు చేసుకునే బతుకులు ఇవి, మట్టిలో పుట్టి మట్టితో పోరాడి బతుకులు ఇవి. వీడికి అన్యం పుణ్యం జరగదు. స్వచ్ఛమైన మచ్చలేని మనసున్న ఈ మనుషులను ఈ రకంగా ఎక్కడ కూడా అది రోగమా ఇంకేమన్నా ఇదా అనేది కూడా వాళ్ళు ఎక్కడ చెప్పలేకపోతుర్రు. నెలల కొద్దిగా రోజుల కొద్దిగా తిప్పించుకుంటుర్రు, మమ్మల్ని ఏసారి ఇచ్చుకుంటుర్రు, మాకు ఇసుకు పెడుతుర్రు. అది ఏది ఎత్తలేరు, ఎక్కడ ఎత్తలేరు. ఆరోగ్యశ్రీ అంటుర్రు, మళ్ళా లోపడంగా గుంజుతూనే ఊర్రు అనేది ఆంబాయం వెళ్ళబోసుకుర్రు. ఎందుకు చూడాలి దీని మీద. ఇక్కడ తెలంగాణ సర్కారు ఏ రకమైన చర్య తీసుకుంటుంది, అటు ఆంధ్ర సర్కారు ఏ రకమైన చర్య తీసుకుంటుందో ముందు చూద్దాం. కెమెరామెన్ చారితో మీ నర్సయ్య తాత, హైదరాబాదు గడ్డ, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్.